ప్రొనౌన్ అనే టాపిక్ పైన ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇవి మీకు చాలా సింపుల్గా అనిపించవచ్చు, కానీ చాలా ఎర్రర్ చేసే పాసిబిలిటీ ఈ టాపిక్లో ఉంటుంది. మనకి యూనా యువర్సా, హీనా హిమ్మా, హీనా ఈజా. సో అలాంటి చాలా చిన్న చిన్నగానే అనిపిస్తాయి మనకి, కానీ చాలా మిస్టేక్స్ చేసే పాసిబిలిటీస్ ఉంటాయి. సో జాగ్రత్తగా వినండి క్లాస్. ఓకే, లెట్స్ స్టార్ట్. సి ఈ స్మార్టర్ దెన్ డాష్, యూనా యూరా యువర్ సెల్ఫ్. ఇక్కడ చూద్దాం మనము. సి యూ అనేది ఏంటి, ఐదర్ సబ్జెక్ట్ లాగా యూస్ చేస్తాము యూని మనము, ఐదర్ ఆబ్జెక్ట్ లాగా కూడా యూస్ చేస్తాము. యువర్ అన్నది పొసిషన్, యువర్ అన్నది పొసిషన్. యువర్ సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఇక్కడ మనం ఏం యూస్ చేయాలి, ఈ స్మార్టర్ దాన్ యూ. సో యూ అన్నది రైట్ ఆన్సర్, ఈ స్మార్టర్ దాన్ యూ. నెక్స్ట్ వన్, ఈ లివ్స్ ఆన్ డాష్ ఓన్ టర్మ్స్. ఈ లివ్స్ అతను ఓన్ టర్మ్స్ పైన ఉంటాడు అంటున్నాడు. అతని టర్మ్స్ అంటే పొజిషన్ కావాలి మనకి. పొజిషన్ ఏంటి, ఇమ్ అనేది ఏంటి, ఆబ్జెక్ట్. ఇమ్ అనేది ఆబ్జెక్ట్, హీ అనేది సబ్జెక్ట్, హిమ్ అనేది ఆబ్జెక్ట్, ఈజ్ అనేది పొజిషన్, ఈజ్ అనేది పొజిషన్, హిమ్సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్. సో ఈ లివ్స్ ఆన్ ఈజ్ ఓన్ టర్మ్స్, అతని టర్మ్స్ పైన అతను బతుకుతాడు, అతని టర్మ్స్ ప్రకారమే అతను ఉంటాడు, అది అతను చెప్పాలనుకుంటున్నాడు. నెక్స్ట్ వన్, ద ఓల్డ్ లేడీ ఈజ్ క్వైట్ ఫాండ్ ఆఫ్ డాష్ గ్రాండ్ చిల్డ్రన్. ఇక్కడ ఓల్డ్ లేడీ అనేది సబ్జెక్ట్, ఈజ్ క్వైట్ ఫాండ్ ఆఫ్ అంటే తన ఇష్టపడుతుంది ఎవరిని, గ్రాండ్ చిల్డ్రన్ని. ఇక్కడ చూడండి, షీ అనేది సబ్జెక్ట్, హర్ అనేది ఆబ్జెక్ట్, హర్స్ అనేది పొసిషన్. ఎవరి గ్రాండ్ చిల్డ్రన్ ఇష్టపడుతుంది, తన గ్రాండ్ చిల్డ్రన్ని. సో హర్ గ్రాండ్ చిల్డ్రన్. నెక్స్ట్ వన్, కెన్ యూ షో మీ డాష్ పాస్పోర్ట్. ఇక్కడ క్యాన్ అన్నది ఆక్సిలరీ వర్బ్, యూ అన్నది సబ్జెక్ట్, షో మీ అన్నది అంటే షో అన్నది ఏంటి, మెయిన్ వర్బ్, మీ అనేది ఆబ్జెక్ట్. నేను మిమ్మల్ని అడుగుతున్నాను మీ పాస్పోర్ట్ని చూపిస్తారా అనేసి. సో యూ అనేది మనము సబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాము అండ్ ఆబ్జెక్ట్ లాగా యూజ్ చేస్తాము. యువర్ అన్నది పొసెసివ్. యువర్ బుక్ అంటాం కదా, యువర్ బుక్ అంటే ఇది బుక్ అనేది నౌన్, యువర్ అనేది ఇక్కడ పొసెషన్. ఊజ్ బుక్, యువర్ బుక్. అదే యువర్స్ అన్నాను అనుకో, దిస్ ఈజ్ యువర్స్ అన్నానంటే ఇది యువర్స్ అన్నది ఇక్కడ పొసెసివ్ ప్రొనౌన్, ఇది అడ్జెక్టివ్. ఇది ఈ ఫస్ట్ వన్ పొసెసివ్ అడ్జెక్టివ్కి డిఫరెన్స్ ఏంటి అని మీరు అడగచ్చు. ఇక్కడ నేను చెప్తాను చూడండి, వేరే కలర్ తీసుకుందాం. ఇక్కడ మీకు ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తాను నేను. దిస్ ఈజ్ మై బ్యాగ్, ఆర్ఎల్స్ మై వద్దులండి, మీ యూఆర్ పెడదాం, యువర్ బ్యాగ్ అండ్ దిస్ ఈజ్ యువర్స్. ఇక్కడ చూడండి, బ్యాగ్ అనేది ఏంటి, నౌన్. ఎవరి బ్యాగు, ఏ బ్యాగు, యువర్ బ్యాగు. అంటే ఇక్కడ యువర్ అన్నది అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్. ఎలాంటి అడ్జెక్టివ్, పొసెసివ్ అడ్జెక్టివ్. ఇక్కడ దిస్ ఈజ్ యువర్స్, ఇక్కడ ఇది పొసెసివ్ ప్రొనౌన్ ఇది, కానీ ఇక్కడ ఇది యూజ్ చేసింది మనము పొసెసివ్ అడ్జెక్టివ్. క్లియర్ కదా. సో ఇక్కడ నేను అడుగుతున్నది ఏంటి, మీ పాస్పోర్ట్ చూపెట్టండి అంటున్నాను. పాస్పోర్ట్ అనేది ఇక్కడ నౌన్ డిస్క్రైబ్ చేయడానికి మనకి ఏం కావాలి, పొసెషన్ అంటే నౌన్ డిస్క్రైబ్ చేయడానికి అడ్జెక్టివ్ కావాలి. ఇక్కడ మనకి పొసెసివ్ అడ్జెక్టివ్ కావాలి. యువర్ ఆర్ యువర్స్ కాదు, యువర్. కెన్ యూ షో మీ యువర్ పాస్పోర్ట్. ఇక్కడ యువర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్. క్లియర్ కదా. ఇక్కడ యువర్స్ అంటే దిస్ ఈజ్ యువర్స్, సో పొసెసివ్
ప్రొనౌన్. ఇంకా సింపుల్ లాంగ్వేజ్లో చెప్పాలి అంటే పొసెసివ్ అడ్జెక్టివ్కి నౌన్ కావాలి, పొసెసివ్ అడ్జెక్టివ్కి నౌన్ కావాలి, కానీ పొసెసివ్ ప్రొనౌన్కి నౌన్ అక్కర్లేదు. ఇక్కడ ప్రొనౌన్ ఏమైనా అవసరం ఉందా? దిస్ ఈజ్ యువర్స్ బ్యాగ్ అంటామా, యువర్ బ్యాగ్ అంటాం. సో యువర్ బ్యాగ్ అంటే ఇక్కడ యువర్ అనేది పొసెసివ్ అడ్జెక్టివ్, దిస్ ఈజ్ యువర్స్ అంటే ఇది పొసెసివ్ ప్రొనౌన్. క్లియర్ కదా? రైట్. ఇది వీడియో పాజ్ చేసి మీరు ఇది నోట్ చేసుకోండి సో దట్ మీకు క్లారిటీ వస్తుంది. నెక్స్ట్ వన్, ఐ నో డాష్ అండ్ డాష్ పేరెంట్స్. ఇక్కడ మీకు ఒకటి చెప్తాను నేను. స్ట్రక్చర్ ఏంటి సెంటెన్స్ ఇది? స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఐ అనేది సబ్జెక్ట్, నో అనేది వర్బ్. ఈ వర్బ్ తర్వాత వచ్చేది ఏంటి మనకి? వర్బ్ తర్వాత వచ్చేసి ఆబ్జెక్ట్, ఆబ్జెక్టివ్ ఫామ్ ఉండాలి. ఇక్కడ చూడండి, ఐ నో ఈ అంటామా, ఈ అనేది సబ్జెక్టు, సో సబ్జెక్ట్ కాదు కాబట్టి ఇది కట్ చేసేయండి, వేరే కలర్ తీసుకుందాం. ఆబ్జెక్ట్ తర్వాత వర్బ్ తర్వాత యూజ్ చేసేది మనకి ఆబ్జెక్టివ్ ఫామ్లో ఉండాలి. నౌన్ కానీ ప్రొనౌన్ కానీ సబ్జెక్టివ్ ఫామ్లో ఉండొద్దు. అంటే ఇక్కడ సబ్జెక్టివ్ ఫామ్లో ఉంది, ఈ అనేది సబ్జెక్ట్, హిజ్ అనేది ఆబ్జెక్ట్, సో ఇది రాంగ్ ఆన్సర్. హిమ్ ఇది ఒక సెకండ్ పక్కన పెడతాం. హిమ్సెల్ఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే, ఎప్పుడు యూజ్ చేస్తాం అది కూడా చెప్తాను నేను ఇక్కడ. హిమ్సెల్ఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇది రిఫ్లెక్సివ్. ఎప్పుడైతే ఒక వర్బ్ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ ఉంటాయో అప్పుడు మనము, సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ ఉంటాయో అప్పుడు మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ని యూజ్ చేస్తాము. ఎలా మేడం ఒక ఎగ్జాంపుల్ చెప్పండి అని మీరు అడగచ్చు. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు ద న్యూ హెచ్ఆర్. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్, నేను ఎవరిని ఇంట్రడ్యూస్ చేశాను? నన్ను నేను ఇంట్రడ్యూస్ చేసుకున్నాను ఎవరికి? హెచ్ఆర్కి. ఐ ఇంట్రడ్యూస్డ్ మై సెల్ఫ్ టు ద హెచ్ఆర్. సో అలా చెప్పొచ్చు. సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ అయినప్పుడు రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాము, అదర్వైజ్ చేయము. సో ఇక్కడ మనకి ఇది కూడా రాంగ్ ఆన్సర్, ఇది రైట్ ఆన్సర్. ఎలా? ఇక్కడ చూడండి, ఐ నో హిమ్ అండ్ ఈజ్ పేరెంట్స్. ఇక్కడ పేరెంట్స్ అనేది నౌన్ డిస్క్రైబ్ చేయడానికి ఏం కావాలి? అడ్జెక్టివ్ కావాలి. ఇది ఎలాంటి అడ్జెక్టివ్? పొసెసివ్ అడ్జెక్టివ్. ఎవరి పేరెంట్స్? ఇతని పేరెంట్స్, పొసెసివ్ అడ్జెక్టివ్. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, దిస్ ఈజ్ మై పాస్పోర్ట్. కెన్ యూ షో మీ? దిస్ ఈజ్ మై పాస్పోర్ట్, కెన్ యూ షో మీ యువర్స్? సో ఇది ఏంటి? ఇంటరాగేషన్లో ఉంది. అండ్ కెన్ యూ షో మీ యువర్స్, ఇది కూడా కావచ్చు కదా అని మీకు డౌట్ వస్తుంది. ఎపాస్ట్రఫీ ఎస్ పెట్టి మనము పొసిషన్కి చెప్తాము, కానీ ఇవి ఏంటి మనకి? ప్రొనౌన్స్ కదా. ఈ ప్రొనౌన్స్కి ఎపాస్ట్రఫీ ఎస్ పెట్టాము, ఓన్లీ ఎస్ పెడతాము. అంటే ఎలా మేడం అంటారా? యువర్స్, ఇది పొసిషన్. అదే ఇప్పుడు నేను దిస్ పెన్ బిలాంగ్స్ టు రామ్ ఆర్ దిస్ ఈజ్ రామ్స్ అన్నాను అనుకోండి, ఇలా రాస్తాను నేను. రామ్ రాసి ఎపాస్ట్రఫీ పెడతాను. రామ్ అనేది నౌన్, కానీ యువర్ అనేది ప్రొనౌన్. ప్రొనౌన్స్కి మనము ఎపాస్ట్రఫీ ఎస్ పెట్టాము. క్లియర్ కదా? రైట్. నెక్స్ట్, దట్ పర్సీస్. మీ అనేది ఏంటి? ఆబ్జెక్ట్. మై అనేది ఏంటి? పొసిషన్. మైన్ అనేది ఏంటి? పొసెసివ్ అడ్జెక్టివ్. ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. మై పెన్, మై బుక్, మై బ్యాగ్, పొసెసివ్ అడ్జెక్టివ్. దిస్ ఈజ్ మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. అంటే దట్ పర్స్ ఈజ్ మైన్. పొసెసివ్ ప్రొనౌన్కి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అక్కర్లేదు. కానీ పొసెసివ్ అడ్జెక్టివ్కి నౌన్ కావాలి. దిస్ ఈజ్ మై అనము, దిస్ ఈజ్ మై బ్యాగ్ అంటాము, కరెక్టే కదా? దిస్ ఈజ్ మై పెన్ అంటాను నేను, కానీ దిస్ ఈజ్ మై అనను. కాకపోతే ఇలా అనొచ్చు, దిస్ ఈజ్ మైన్ అనొచ్చు. మైన్ అనేది ఇక్కడ ఇది, దిస్ ఈజ్ మైన్ అంటే ఇది పొసెసివ్ ప్రొనౌన్. క్లియర్ కదా? నెక్స్ట్ వన్, దట్ డాగ్ ఆఫ్ డాష్ ఈజ్ ఆల్వేస్ బార్కింగ్ ఎట్ మీ. ఇక్కడ చూడండి, యువర్ అనేది ఏంటి? యువర్ అనేది యువర్ పెన్, పొసెసివ్ adjective. Your pen, whose pen? Your pen. And yours అనేది possessive pronoun. ఈ పొసెసివ్ ప్రొనౌన్కి నౌన్ అక్కర్లేదు, కానీ పొసెసివ్ అడ్జెక్టివ్కి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ కావాలి.
yours అన్నది ఇది గ్రామటికల్గా రాంగ్. సో ఇక్కడ మనకు ద డాగ్ ఆఫ్, ఇక్కడ వేరే నౌన్ ఏం లేదు. సో అలాంటి టైంలో ఇది నౌన్ అక్కర్లేదు కదా, దేనికి అక్కర్లేదు, పొసెసివ్ ప్రొనౌన్కి నౌన్ అక్కర్లేదు. సో ద డాగ్ ఆఫ్ yours, the dog of yours is always barking at me. Clear kada? Next, whose bag is this? Is it? Sorry, it is. Whose bag is this? ఇది ఒక బ్యాగ్ పట్టుకొని ఎవరిది బ్యాగ్? Is it? her అంటే ఏంటి? ఆబ్జెక్ట్ ఇది. hers possessive pronoun. ఈ హర్స్ ఇలా రాయము, హర్స్ ఇది కరెక్ట్ కాదు, ఇది హర్ హర్ హర్స్. సో whose bag is this? It is hers. ఇది పొసెసివ్ ప్రొనౌన్. ఈ పొసెసివ్ ప్రొనౌన్కి మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అక్కర్లేదు. రైట్. నెక్స్ట్, when are you going to return the camera you borrowed from dash? ఇక్కడ చూడండి, ఇంటరాగేషన్లో ఉంది క్వశ్చన్. మీరు ఎప్పుడు రిటర్న్ చేస్తున్నారో నా కెమెరాని అని అడుగుతున్నారు. when are you going to return? going to return the camera you borrowed from me. from borrow, you borrowed, you అనేది సబ్జెక్టు, borrowed అనేది verb. ఫ్రమ్ వర్బ్ తర్వాత నేను ఇంతకుముందుకి చెప్పాను, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ తర్వాత ఆబ్జెక్టివ్ ఫామ్ రావాలి. యూ బారోడ్ ఫ్రమ్ ఐ అంటామా, ఐ అనేది సబ్జెక్టివ్ ఫామ్. సో ఇలా చెప్పము. మీ అనేది ఆబ్జెక్టివ్, మైన్ అనేది పొసెసివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మైన్ అంటాము, దిస్ ఈజ్ మైన్ అంటాము. సో ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. ఫ్రమ్ మీ, యూ బారోడ్ ఫ్రమ్ మీ, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ కావాలి. క్లియర్ కదా? నెక్స్ట్, డస్ షీ అండర్స్టాండ్ వాట్ డాష్ ఈజ్ డూయింగ్? ఇక్కడ చూడండి, డస్ అన్నది ఆక్సిలరీ వర్బ్, షీ అనేది సబ్జెక్ట్, ఆక్సిలరీ వర్బ్ సబ్జెక్ట్, అండర్స్టాండ్ అన్నది మెయిన్ వర్బ్. వాట్ డాష్ ఈజ్ డూయింగ్, ఇక్కడ డాష్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ ఉండాలి, ఈజ్ అన్నది వర్బ్ అండ్ ఆక్సిలరీ వర్బ్, డూయింగ్ అనేది మెయిన్ వర్బ్. ఇక్కడ మనకి సబ్జెక్ట్ ఉండాలి. షీ అనేది ఏంటి? షీ అనేది ఆబ్జెక్ట్, హర్ అనేది షీ అనేది సబ్జెక్ట్, హర్ అనేది ఆబ్జెక్ట్, హర్స్ అనేది పొసెసివ్, దిస్ ఈజ్ హర్స్ అంటాం కదా, ప్రొనౌన్. సో ఇక్కడ మనకి సబ్జెక్ట్ కావాలి, సబ్జెక్ట్ ఇది. డస్ షీ అండర్స్టాండ్ వాట్ షీ ఈజ్ డూయింగ్? డస్ షీ అండర్స్టాండ్ వాట్ షీ ఈజ్ డూయింగ్? నెక్స్ట్ వన్, వాట్ షీ సేస్ ఆర్ డస్ మేక్స్ నో సెన్స్ టు డాష్. ఇక్కడ చూడండి, నో సెన్స్ టు, ఇది వర్బ్, ఇది వర్బ్. అంటే ఆఫ్టర్ వర్బ్ తర్వాత వచ్చేది ఏంటి? మనకి ఆబ్జెక్ట్ రావాలి. సో ఇక్కడ ఐ అన్నది సబ్జెక్ట్, మీ అన్నది ఆబ్జెక్ట్, మైన్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్, పొసెసివ్ ప్రొనౌన్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ రావాలి, వర్బ్ తర్వాత మనకి ఆబ్జెక్ట్ రావాలి. సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇక్కడ ఈ రెండు వర్బ్స్ తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్ట్ ఫామ్ రావాలి. క్లియర్ కదా? ఈచ్ ఆఫ్ ద 4 బాయ్స్ డాష్ క్లెవర్. ఇక్కడ చూడండి, ఎప్పుడే కానీ సబ్జెక్ట్లో ఈచ్ కానీ, ఎవ్రీ కానీ, నో వన్ కానీ, నోబడీ కానీ, ఎనీబడీ, ఐదర్, నైదర్ అలాంటివి వచ్చినప్పుడు సబ్జెక్ట్కి వర్బ్ మనము సింగులర్ వర్బ్ తీసుకోవాలి, ఈజ్. ఈచ్ ఆఫ్ ద 4 బాయ్స్ ఈజ్ క్లెవర్. ఇక్కడ బాయ్స్ ప్లూరల్ ఉంది అని చెప్పి ప్లూరల్ తీసుకోవద్దు. ఇక్కడ సబ్జెక్ట్ మనకి ఈచ్ అనేది ఇప్పుడు సింగులర్ కాబట్టి సింగులర్ వర్బే తీసుకోవాలి. క్లియర్ కదా? నెక్స్ట్, నైదర్ ఆఫ్ దెమ్ డాష్ దేర్. నైదర్ కూడా మనకి సింగులర్కి మనం సింగులర్ వర్బ్ తీసుకోవాలి. వాజ్ అన్నది సింగులర్, వర్ అన్నది ప్లూరల్. సో వాజ్ అన్నది రైట్ ఆన్సర్. నెక్స్ట్,
డాష్ బుక్స్ ఆర్ లాస్ట్. ఇక్కడ చూడండి, మై ఆల్ మై. ఎప్పుడెక్కడ గుర్తుపెట్టుకోండి, ఆల్ తర్వాత పొజిషన్ రావాలి. ఆల్ తర్వాత పొజిషన్ రావాలి. మై ఆల్ కాదు, ఆల్ మై. ఆల్ మై బుక్స్ ఆర్ లాస్ట్. నెక్స్ట్, ద టూ బ్రదర్స్ quarreled with డాష్. టూ బ్రదర్స్ quarreled అంటే గొడవ పడ్డారు. ఇక్కడ చూడండి, వన్ అనదర్ అండ్ ఈచ్ అదర్. వన్ అనదర్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే ఇద్దరు ఉన్నారు, ఇప్పుడు మీరు నేను ఇద్దరము ఉన్నాము, అలాంటి టైంలో వన్ అనదర్ అని అంటాము. అంటే ఓన్లీ టూ పీపుల్ ఉన్నప్పుడు వన్ అనదర్ అంటాం. ఇప్పుడు క్లాస్ రూమ్ అనుకోండి, క్లాస్ రూమ్లో ఈచ్ అదర్, చాలా మంది ఉంటారు కదా. సో ఇక్కడ ఇద్దరు బ్రదర్స్ కాబట్టి ఇక్కడ ఓన్లీ టూ పీపుల్ కాబట్టి వన్ అనదర్ అని చెప్తాం. క్లియర్ కదా. నెక్స్ట్, యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ డాష్. యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ డాష్. మీ నీడ్ నా నీడ్ కన్నా ఎక్కువ అని చెప్పాలనుకుంటున్నారు. యువర్ నీడ్, ఇక్కడ యువర్ నీడ్ ఈజ్ గ్రేటర్ దెన్ మైనా. మీ నీడ్ నాకన్నా గ్రేటర్ కాదు, నా నీడ్ కన్నా గ్రేట్. సో గ్రేటర్ దెన్ మైన్ అని చెప్పాలి. మీ అంటే నాతోని మీ నీడ్ని కంపేర్ చేస్తున్నట్టు, అలా కాదు. మీ నీడ్ని నా నీడ్తో కంపేర్ చేస్తున్నాం. సో అలాంటి టైంలో మైన్, నాట్ మీ. క్లియర్ కదా. నెక్స్ట్, జాన్ అండ్ డాష్ ఆర్ ఫ్రెండ్స్. ఇక్కడ నేను మళ్ళీ చెప్తాను, ఇక్కడ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్. క్లియర్ కదా. ఈ సబ్జెక్ట్ది సబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి, ఆబ్జెక్ట్ది ఆబ్జెక్ట్ ఫామ్లోనే ఉండాలి. అంటే వర్బ్ కన్నా ముందున్నది మనకి సబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి, వర్బ్ తర్వాత ఉన్నది ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ నేను ఏం చెప్తున్నాను, జాన్ అండ్ ఎవరో ఒకరు ఆర్ ఫ్రెండ్స్ అంటున్నాను. ఇక్కడ ఆర్ అనేది మనకి వర్బ్, అంటే వర్బ్ కన్నా ముందే ఉంది కదా. వర్బ్ కన్నా ముందే ఉన్నప్పుడు మనము సబ్జెక్ట్ ఫామ్ని తీసుకోవాలి. జాన్ ఈజ్ ద సబ్జెక్ట్, అంటే ఐ అనేది ఇక్కడ సబ్జెక్ట్, మీ అనేది ఆబ్జెక్ట్. అయితే మీరు అడగొచ్చు, మేడం జాన్కి ఆబ్జెక్ట్ ఫామ్ ఏంటి అని. ఇప్పుడు జాన్ రామ్ ఏదైనా పేరు, ఇది మనము సబ్జెక్ట్ లాగా కూడా యూజ్ చేస్తాము. సబ్జెక్ట్ అయినా కూడా సేమ్, ఆబ్జెక్ట్ అయినా కూడా సేమ్. క్లియర్ కదా. సో జాన్ అండ్ ఐ, స్పోకెన్ ఇంగ్లీష్లో అంటాం మనం యూ అండ్ మీ అని, కానీ యూ అండ్ మీ అనేది రాంగ్, యూ అండ్ ఐ. క్లియరా. రైట్. నెక్స్ట్, రాహుల్ అండ్ ఐ డాష్ కజిన్స్. రాహుల్ అండ్ ఐ ఆర్. ఇప్పుడు అతను నేను ఇద్దరం కలిపి తో ఎప్పుడైతే జాయిన్ అవుతున్నాయో రెండు సబ్జెక్ట్స్, అలాంటి టైంలో ప్లూరల్ వర్బ్ తీసుకోవాలి. ఆర్, యామ్ కాదు, ఈజ్ కాదు. రాహుల్ అండ్ ఐ ఆర్ కజిన్స్. క్లియర్ కదా. నెక్స్ట్ వన్, ఈజ్ ఓల్డర్ దాన్ డాష్. ఈజ్ ఓల్డర్ దాన్ డాష్. ఈజ్ ఓల్డర్ దాన్ డాష్. ఈజ్ ఓల్డర్ దాన్ మై సెల్ఫ్ కాదు, నేను ఇంతకుముందుకే చెప్పాను. మై సెల్ఫ్ ఎప్పుడు యూజ్ చేస్తామన్నాము, సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ ఎప్పుడైతే సేమ్ ఉంటుందో, ఇది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. ఏది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్? మై సెల్ఫ్ అనేది. మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, దేర్ సెల్ఫ్, దెమ్ సెల్ఫ్స్, అలాంటివన్నీ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. ఈ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్కి ఎప్పుడు యూజ్ చేస్తామంటే వర్బ్ యొక్క ఏదైతే వర్బ్ ఉంటుందో ఆ వర్బ్ యొక్క సబ్జెక్ట్ అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ అయినప్పుడు, సబ్జెక్టు అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ అయినప్పుడు మనము రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేస్తాం. కానీ ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఈజ్ ఓల్డర్ దాన్, అతను ఓల్డర్ దాన్ నాకన్నా లేదంటే అతనికన్నా ఎవరికన్నా పెద్ద అని చెప్పాలనుకుంటున్నాను. అప్పుడు సబ్జెక్టు అండ్ ఆబ్జెక్ట్ రెండు సేమ్ కాదు కాబట్టి సో అలాంటి టైంలో రిఫ్లెక్సివ్ రాదు. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఈజ్ అన్నది వర్బ్. వర్బ్ తర్వాత వచ్చేది ఏంటి, మనం ఇంతకుముందుకే చూసాం, సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ తర్వాత ఆబ్జెక్ట్. ఇది సెంటెన్స్ ఏమంటారు, సబ్జెక్ట్ యొక్క సెంటెన్స్. ఈ వర్బ్ తర్వాత వచ్చేది మనకి ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. ఇక్కడ వర్బ్ ఈజ్, దీనికన్నా ముందు సబ్జెక్ట్ ఫామ్లో ఉంది, ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఫామ్లో ఉండాలి. ఈజ్ ఓల్డర్ దాన్ మీ. ఈజ్ ఓల్డర్ దాన్ మీ. క్లియర్ కదా. నెక్స్ట్ నన్ ఆఫ్ అస్ డాష్ సీన్ హిమ్. ఇక్కడ నన్ ఆఫ్ అస్ డాష్ సీన్ హిమ్ అంటే ఎవ్వరూ చూడలేదు.
ఇక్కడ ఆఫ్ అన్నది ప్రిపోజిషన్. ఆఫ్ కన్నా ముందున్నది ఏంది? నన్ను. నన్ను ఇంతకు ముందుగా మనం చూసామా? ఐదర్, నైదర్, నో వన్, నన్, ఎనీబడి, నోబడి, ఇవన్నీ మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. నన్ ఆఫ్ అస్ హ్యాస్ సీన్ హిమ్. హ్యాస్ అనేది సింగులర్, హ్యావ్ అన్నది ప్లూరల్. సో none of us has seen him. Have కాదు, none of us has seen him. Next, my essay is better than yours. See, నేను మిమ్మల్ని నాతో కంపేర్ చేయట్లేదు, మీ ఎస్సేని నా ఎస్సేతోని కంపేర్ చేస్తున్నాను. సో యువర్ కాదు, yours అనేది ఇది పొసెసివ్ ప్రొనౌన్. క్లియర్ కదా? My essay is better than yours. Next, every light dash out. Every ఇంతకు ముందుకే మనం చూస్తాం. ఎవ్రీ, నో వన్, నోబడి, నైదర్, ఐదర్, నన్, ఇవన్నీ మనకి సింగులర్ వర్బ్ని తీసుకుంటాయి. ఎవ్రీ లైట్ వాజ్ అవుట్, నాట్ వర్. ఎవ్రీ లైట్ వాజ్ అవుట్. నెక్స్ట్ వన్, దట్ బాయ్ ఆఫ్ డాష్ యాజ్ బ్రోకెన్ మై విండో. ఇక్కడ దట్ బాయ్ ఆఫ్ యువర్స్. ఇప్పుడు యు అంటే మీరు, యువర్స్ అంటే మీ యొక్క, అంటే మీ అందట్లకి ఒక్క బాయ్. సో యువర్ అండ్ యువర్స్ ఇదేంటి మనకి పొసెసివ్ ప్రొనౌన్. దీనికి మనకి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అక్కర్లేదు. అదే ఇప్పుడు నేను యువర్ అన్నాను అనుకోండి, యువర్ బాయ్, యువర్ గర్ల్, యువర్ సో అండ్ సో. అంటే ఇక్కడ ఇదేంటి పొసెసివ్, ఇది పొసెసివ్ అడ్జెక్టివ్. యువర్ అన్నది పొసెసివ్ అడ్జెక్టివ్, యువర్స్ అన్నది పొసెసివ్ ప్రొనౌన్, పొసెసివ్ అడ్జెక్టివ్. అదే ఇప్పుడు నేను దిస్ ఈజ్ యువర్ అన్నాను అనుకోండి, దిస్ ఈజ్ యువర్ అంటే ఏంటి? దిస్ ఈజ్ యువర్ ఏంటి మేడం అని అంటారు. అంటే దిస్ ఈజ్ యువర్ పెన్. ఇక్కడ పెన్ అనేది నౌన్. ఈ పెన్ని డిస్క్రైబ్ చేయడానికి ఇక్కడ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి దీన్ని పొసెసివ్ అడ్జెక్టివ్. పొసెసివ్ అడ్జెక్టివ్కి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అవసరము, కానీ పొసెసివ్ ప్రొనౌన్కి నౌన్ కానీ ప్రొనౌన్ కానీ అక్కర్లేదు. క్లియర్ కదా? సో దట్స్ ఆల్ ఫర్ ద డే గైస్. ఈరోజు మన వీడియోలో ఇంతేనే చూసాము. ఒకవేళ మీకు ఈ క్లాసెస్ కనుక యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఏదైనా ఉంటే అది మాకు కమెంట్ రూపంలో తెలియపరచండి. థ్యాంక్ యూ. హ్యావ్ ఏ గ్రేట్ డే.